దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు ఎలా ఉంది? పొదుపు మంత్రాలు జపిస్తే దేశ ఆర్థిక సంక్షోభం సమసిపోతుందా? పొదుపరులైన భారతీయుల్లో దుబారా తత్వం నూరిపోసిందెవరు? అప్పు చేసైనా పప్పుకూడు తిందామన్న స్థితికి ప్రజలు చేరారా? సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు ప్రజల్ని సోమరులుగా మారుస్తున్నాయా? దేశం వెలిగిపోవడం నిజమైతే రూపాయి ఎందుకు వెలవెలబోతోంది? ఉత్పత్తి పెంచుకోవడం మాని అప్పులు చేస్తే అభివృద్ధి అవుతుందా? అప్పులు చేయడంలో ప్రభుత్వాలతో ప్రజలు పోటీ పడుతున్నారా? ఎక్కే విమానం దిగే విమానాల నేతల ప్రయాణాల సంగతేమిటి? వేలల్లో వాహనాలు పుట్టుకొస్తుంటే చమురు పొదుపు ఎలా సాధ్యం? సంక్షేమానికి నిధుల కోసం ప్రజల్ని తాగుబోతులుగా మార్చాలా? మనుషులు కరువైన కాలంలో ఉపాధి హామీ పథకానికి అర్థముందా? ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వాలు దానధర్మాలు చేసే కల్చర్ ఇంకెన్నాళ్ళు? అప్పులు కూడా పుట్టని దశ వస్తే ఆ సంక్షోభాన్ని దేశం ఎదుర్కోగలదా? శక్తిమాన్గా కీర్తించబడుతున్న మోదీ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. We can comment by RK. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు